నడ్డా చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? దాదాపు ఒక 1 వీక్ క్రితమే, 7-8 రోజుల క్రితమే ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇటు తెలంగాణ కావచ్చు, అక్కడ బీజేపీ జనతా దళ్ ఒరిస్సాకు సంబంధించి వాళ్ళు తటస్థంగా నిర్ణయం తీసుకున్నారు. ఎవరికి మేము ఓట్ చేయమన్నారు, చేయలేదు. ఇంకో సందర్భంలో బీఆర్ఎస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఓ మాట అన్నారు, నోటా లేదు కాబట్టి మేము తటస్థంగా ఉన్నాం. నోటా ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్లో పాల్గొనేవాళ్ళం. నోటాకి వేయటం కూడా ఓటింగ్లో పాల్గొనటమే కదా. సో అది ఎలక్టోరల్ కాలేజీ కాబట్టి నోటా ఉండదు. సరే, వాళ్ళు తటస్థంగా ఉన్నారు. 2 కలిపి 11 సీట్లు వస్తాయి, ఈ 2 రాష్ట్రాలు కలిపి. ఈ 11 సీట్లు మురిగిపోయినట్టే, తటస్థంగా ఉన్నారు కాబట్టి. ఓట్లు నేను అనేది అది. తర్వాత ఇక్కడ వైసీపీ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఇండియా కూటమి నుంచి పిలుపు వచ్చినప్పటికీ కూడా ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారిని విష్ చేస్తూ, వారిని అభినందిస్తూ, కానీ మా స్టాండ్ మాత్రం ఎన్డీఏకే ఓటు వేస్తామని చెప్పడం జరిగింది. అక్కడ వరకు ఓకే, వాళ్ళు ఎన్డీఏకి ఓటు వేశారు. రాధాకృష్ణన్ గారు అత్యధిక మెజార్టీతో ఉపరాష్ట్రపతిగా ఈరోజు నియమితులై ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. సో జేపీ నడ్డా కామెంట్స్ చూస్తే 2019 నుంచి 24 మధ్య మొత్తం అస్తవ్యస్తమైంది పరిపాలన, చాలా దుర్గతి పాలు చెందింది. దీన్ని ఖచ్చితంగా మేము అరికట్టి తీరుతాము, అన్యాయాన్ని, అక్రమాలను. అదేవిధంగా ఇప్పుడు ఆ తర్వాత 24లో వచ్చిన ప్రభుత్వం, మోడీ హయాంలోని కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంది అభివృద్ధి సంక్షేమంలో అని చెప్తున్నారు. అంటే ఎవరి నిర్ణయాలు వాళ్ళవే అయినప్పటికీ కానీ, ఏ అప్లికేషన్స్ ఉన్నా, ఏ ప్రయోజనాలు స్వప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా పార్టీల వారీగా చూసినప్పుడు ప్రజాక్షేత్రంలో నైతికత అంశాన్ని పరిగణలో తీసుకున్నప్పుడు ఏదైతే వైసీపీ ఓట్ చేసి వారం కూడా కాకముందే పార్టీ అధ్యక్షుడిగా నడ్డా మాట్లాడటం ఎలా చూడొచ్చు? కూటమిలో ఉన్నారు సరే, అది ప్రభుత్వానికి సంబంధించింది. కూటమి అంటే పార్టీల వారీగా చూసినప్పుడు ఈయన వైఎస్ఆర్సీపీ అధినేత అధ్యక్షుడు, ఆయన జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. సో ఇక్కడ నైతికంగా 1 వీక్ కూడా ఓటేసి కానీ ఈ లోపలనే పార్టీ అధ్యక్షుడు హోదాలో దియబట్టడమో ఎట్లా చూడొచ్చు? మీరే చెప్తున్నారు, ప్రభుత్వంగా మోడీ గారే విమర్శించాల. అవును. పార్టీగా నడ్డా గారు విమర్శించారు. అవును. ఈయన పార్టీగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అవును. అంటే కానీ ప్రభుత్వ అధినేత కాదు ఈయన. ఇంకా ఈయన పాలసీ డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు పార్టీ అధినేతగా ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు, రాజకీయం మాట్లాడచ్చు. నడ్డా గారు రాజకీయం మాట్లాడే, మోడీ గారు నైతికంగా ఇప్పుడు మోడీ గారు కనుక ఏదన్నా విమర్శ చేస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నిన్నే కదా ఓటు వేయించుకున్నావు, ఇప్పుడు అప్పుడే ఎలాగ విమర్శిస్తాం అనొచ్చు. కానీ నడ్డా గారు ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తి, పార్టీ పరంగా ఈ పార్టీ ఆ పార్టీ వ్యతిరేకంగా ఉన్నాయి. ఓవరాల్గా ఎన్డీఏ అంతా ఒకటే, బీజేపీ అంతా ఒకటే కాబట్టి నైతికంగా అంటే ఆయన మాట్లాడటం ఇబ్బంది కాదా? అదే అంటున్నా. దీని మీద మళ్ళీ వైసీపీ శ్రేణుల నుంచి కూడా అసలు మనం కూడా తటస్థంగా ఉంటే పోయేది 100% అనే మాటలు కూడా వచ్చాయి. 100% ఉంటుంది కదా. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఒక వ్యక్తికి వ్యతిరేకంగా పోటీ చేసి గెలవడం కానీ ఓడడం కానీ ఏదైనా చేశారో, వాళ్ళకి అనుకూలంగా మళ్ళీ మీరు ఓట్లు వేస్తానంటే కామన్ క్యాడర్ నవ్వుతారు కదా. 100%. మరి ఆ డేంజర్ ఉన్నా కూడా మీరు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అనేది ప్రజలకు సమాధానం చెప్పాలి. దానికి వీళ్ళు ఏం చెప్తున్నారు, రాజ్యాంగబద్ధమైన పదవులు కాబట్టి వాటికి పోటీ ఉండకూడదని చెప్పి మేము అనుకూలంగా ఓటు చేస్తాం అంటున్నారు. పోటీ అనేది ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా 2 చోట్ల ఓట్లు వేయాల్సినప్పుడు, రాజ్యాంగబద్ధంగా పోటీ ఉన్నప్పుడు దాంట్లో ఒకరికే వేయాలని రూల్ ఏంటి? అధికార పక్షానికి ఓటు వేయాలని రూల్ ఏంటి? ఏకగ్రీవంగా జరగాలంటే ఓకే, అది ఓకే. అవును, చాలా సందర్భాల్లో ఇప్పుడు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ఎన్నికల్లో ఏకగ్రీవంగా జరిగిన సందర్భాలు కొన్నిసార్లే, కానీ మిగతా చాలాసార్లు ఇప్పుడు పివి నరసింహారావు ఆయన ఫస్ట్ పార్లమెంటరీ నాయకుడిగా ఎన్నుకున్నారు రాజీవ్ గాంధీ మరణం తర్వాత. నియమింపబడ్డప్పుడు 6 నెలల్లో పోటీ చేసి గెలవాలి కాబట్టి నంద్యాల నుంచి పోటీ చేశారు. ఈ ఫేమ్ నాట్ రాంగ్. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ లేదు, కానీ నంద్యాలలో టీడీపీ పోటీ నిలబెట్టలా, ఎనామసీ అయింది ఆ రోజు. అప్పుడు అదే రామారావు గారు కాబట్టి మన తెలుగువాడు అని చెప్పి నేను ఆ సీట్లో కూర్చుంటున్నారు, ప్రధానమంత్రి అది అత్యుత్తమైన డెసిషన్ అది. కానీ ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే, ఈయనకి ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నుయ్యిలాగా ఉంది పరిస్థితి. కారణం ఏంటి? ఈయన పార్టీ పెట్టిందేమో కాంగ్రెస్కి వ్యతిరేకంగా. అట్లాంటప్పుడు కాంగ్రెస్ సమర్థించిన, కాంగ్రెస్ ప్రతిపాదించిన వ్యక్తికి ఓటేయడానికి అవకాశం లేదు. మళ్ళీ పోటీ చేసిందేమో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఈయన పోటీ చేశాడు. అప్పుడు ఎన్డీఏకి అనుకూలంగా ఓటేసినా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ రెండిట్లో ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నప్పుడు
ఏదైతే బేస్ పార్టీ పుట్టింది ఏ బేస్ మీద కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, ఆ పార్టీ ప్రతిపాదించిన వ్యక్తికి ఓటేయడం ఎక్కువ డేంజరా ప్రజల్లో, లేదంటే వేరే వాళ్ళకి ఓటేయడం ఎక్కువ డేంజరా అంటే ఇంకొక ఉదాహరణ చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు అసలు తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకంగా. ఆయన ఏం చేశాడు, తెలంగాణ ఎన్నికల్లో వచ్చేసరికి మేము కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తున్నాం అని చెప్పి రాహుల్ గాంధీతో కలిసి మీటింగ్లో పాల్గొన్నాడు. ఎంత వ్యతిరేకత వచ్చింది, అసలు మీ పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకం అయిపోయి